అరే బిన్ను మెల్లగా ఎక్కురా పడతావు లేకపోతే. చూసింది కదా, మేమైతే ఈ రోజు మా మామిడికాయ చెట్టు కాయలన్నీ తెంపి మగ్గ పెడుతున్నాం అనమాట. ఇది రెండోసారి తెంపడము. ఫస్ట్ కొన్ని కాయలు తెంపి పచ్చడి పెట్టాను. ఇవి పచ్చిగా ఉన్నప్పుడేమో పుల్లగా ఉంటాయి, ఇంకా కొంచెం పెద్దగా అయితే మగ్గిస్తే స్వీట్ ఉంటాయి అనమాట కాయలు. 10 ఎకరాల మామిడి తోట ఉన్న వాళ్ళు కూడా మా లెక్క మూట కట్టుకొని వచ్చి ఇంత మంచిగా తెంపరు అనుకుంటా. ఇంకా వీని మామిడికాయలు తెంపురా అంటే సగం కింద పడేయడానికి సగం మాకేయడానికి సరిపోతుంది. ఇంకా అట్లా కాదని చెప్పి ఇక తిరుపతిని ఇద్దరం కలిసి తెంపినాము. మామిడికాయలు తెంపుతుంటే కొన్ని కాయలేమో ఇట్లా వైట్ వచ్చినాయి అనమాట పైన, అవి లోపట ఉన్నాయి చూసుకోలేదు. అట్లా కాయకి పైగా వైట్ గా వచ్చి చీమలు వచ్చినాయి. అట్లా ఎందుకు వస్తాయో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా తిరుపతి నేనైతే కుస్తీలు పడ్డమా లోపల ఉన్న కాయలు తెంపడానికి. ఇట్లా తెంపితే ఇవాళ ఇక తెంపుడే కాదని చెప్పి నేనైతే ఇంకా గోడెక్కి కాయలన్నీ తెంపేసిన అనమాట. నాకు చెట్లు ఎక్కడం వచ్చు, చెట్టు ఎక్కి కాయలు కోస్తా అంటే మా ఆయన అస్సలు వినలేదు. ఎక్కితే ఎక్కడ పడుతానని చెప్పి భయపడ్డాడు అనమాట. కాకపోతే చిన్నప్పుడు అంతా మస్తు చెట్లు ఎక్కుతుండే. అట్లనో ఇట్లనో చేసి ఇంకా సంచి అయితే నింపినాము. ఇవి ఎట్లా మగ్గిస్తారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.